మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ కోటలో చంద్రబాబు నాయుడు పాగా వేయబోతున్నారు అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దీన్నే నిజం చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ జగన్కు ఒక కంచుకోటగా, జగన్కే కాదు ఆ ఫ్యామిలీకి అండ్ దెన్ వైఎస్ఆర్కి అండ్ దెన్ ఆయన తండ్రి రాజారెడ్డికి అటు వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళకి ఒక కంచుకోటగా పులివెందులు లాంటివి ఉంటూ వచ్చాయి. పులివెందులే కాదు, పులివెందులు కేంద్రంగా కడప లాంటి జిల్లాలు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా ఒక అండగా నిలబడుతూ వచ్చాయి. అంతకుముందు కాంగ్రెస్కి కూడా వైఎస్ హయాంలో. అలాంటి జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో నిజంగానే చంద్రబాబు నాయుడు పాగా వేస్తున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు అటు రాజకీయంగా తనకు ఏ చిన్న అవకాశం వచ్చినా ఆయన దాన్ని వదులుకునే ప్రయత్నం చేయరు, లైటర్ వీన్లో తీసుకోరు లైక్ జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈరోజు ఏకంగా తన పార్టీకి ఎంతో సెంటిమెంట్ అయిన మహానాడిని 3 రోజుల పాటు కడపలో పెట్టాలని నిర్ణయించడం ఒక కీలక పరిణామాన్ని చెప్పుకోవాలి. చాలామంది చూసిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక ఇరిటేషన్ రప్పించే చర్య టీడీపీ నుంచి జరుగుతోంది అనేది సోషల్ మీడియా వేదికగా నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ చూస్తే అంతర్గతంగా ఇంకొక చర్చ ఏంటంటే ఒక పెద్ద వ్యూహం, ఒక భారీ వ్యూహం చంద్రబాబు రచిస్తూ ఉన్నారు తన చాణక్యంతో. అందుకే కడప కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఈ రోజున మహానాడికి ప్లాన్ చేశారు అనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో కూడా జరుగుతున్న చర్చ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనం చెప్పుకున్నట్టు ఏ చిన్న అవకాశం తనకు దొరికిన రాజకీయ అవకాశం తన పార్టీని ఎక్స్టెండ్ చేసుకోవడానికో ప్రత్యర్థులను దెబ్బతీయడానికో ఆయన ఎప్పుడు కూడా అదే స్థాయిలో వ్యూహాలు వేస్తూ ఉంటారు. సో వదులుకోరు కూడా. అలాంటిది ఈరోజు నిజంగానే మహానాడిని ఎంచుకొని మరీ కడపలో పెడతాం వెనుక, అది కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన 6-7 నెలల తర్వాత కడపనే తన టార్గెట్గా ఎంచుకోవడం పట్ల నిజంగానే ఒక వ్యూహం ఉందనే చర్చ ఉంది. ఆ వ్యూహం గురించి మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నట్టు అటు కడప కావచ్చు, ఇటు పులివెందులు లాంటి కాన్స్టిట్యున్సీస్ కావచ్చు, కడప ఎంపీ సీట్స్ కావచ్చు, వైఎస్ జమానా నుంచి అంతకంటే ముందు నుంచి వాళ్ళు రాజకీయాల్లో లేకపోయినా బట్ రాజారెడ్డి లాంటి వాళ్ళకి ఆ హోల్డ్ ఉంది కడప లాంటి ప్లేస్లో. అక్కడి నుంచి ఆయన వారసుడుగా వైఎస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన వారసుడు అయ్యాడు, బట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బట్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కడప నుంచి రిప్రజెంట్ చేసే క్రమంలో ఆయన అనేక సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఎంపీగా పనిచేశారు పులివెందుల నుంచి. అలా తాను ఎంపీగా ఉన్న సమయంలో తన తమ్ముడైన వివేకానంద రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆయన రాష్ట్ర రాజకీయాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. వన్స్ ఆయన పులివెందుల నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాతే 2004లో కూడా ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. అండ్ 2009లో కూడా ఆయన ముఖ్యమంత్రి అయి ఉన్నారు. అలా వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళని ఆయన ప్రమోట్ చేస్తూ వచ్చారు తన వారసులుగా. ఈవెన్ 2009 ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన నాటికి జగన్మోహన్ రెడ్డి కూడా కడప ఎంపీగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది. ఎంపీగా ఉన్నారు ఆయన తండ్రి చనిపోయే సమయానికి. దురదృష్టవశాత్తు ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు రెండోసారి సీఎం అయిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి పార్టీని పెట్టారు. ఆయన కాంగ్రెస్ని విభేదించారు, తనని ముఖ్యమంత్రి చేయలేదన్న కారణంతో కాంగ్రెస్ని ఎదిరించారనే పేరుతో బయటికి రావడం జరిగింది. రోసయ్యని ముఖ్యమంత్రి చేయడాన్ని వ్యతిరేకించారు. దెన్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు అప్పటికి వైఎస్ఆర్సీపీలోకి రాలేదు, అప్పటికి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి మంత్రి పదవి కూడా ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే అనేక కీలక పరిణామాలు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆయన బయటకు వచ్చారో కాంగ్రెస్ నుంచి, తన పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి. పులివెందుల నుంచి వైఎస్ ప్లేస్లోని విజయమ్మ పోటీ చేస్తున్నారు, ఆమె భారీ మెజారిటీతో గెలిచారు. కడప ఎంపీగా తను రిజైన్ చేసిన స్థానానికి తనే పోటీ చేస్తే రాష్ట్రంలోనే అత్యంత భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరోసారి ఎంపీగా గెలవడం జరిగింది. జైల్లో ఉండే. అక్కడి నుంచి మనం చూసుకుంటే అలా హోల్డ్ అయితే పెంచుకుంటూ వచ్చారు. ఎన్నికల నాటికి వివేకానంద రెడ్డి అప్పటికి కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి 2014 ఎన్నికల కంటే ముందు వరకు అటు అవినాష్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి కొడుకే అవినాష్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అలా అవినాష్ రెడ్డికి 2014 ఎన్నికల్లో టికెట్ లభించింది, కడప ఎంపీ అయ్యారు ఆయన. జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధికారంలోకి రాలేదు. ఈయన ప్రతిపక్ష నేతగా పులివెందుల నుంచి తన తండ్రి తరహాలోనే కూడా రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇక అలా పూర్తి స్థాయిలో పులివెందుల్ని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనో ఇంకో విషయంలోనో బిజీగా ఉంటే అటు కడప ఎంపీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పులివెందులతో పాటు అటు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి తమ హోల్డ్ పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత రోజుల్లో వివేకానంద రెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి వచ్చినప్పటికీ ఆయన ఎమ్మెల్సీగా ఓడిపోవడం జరిగింది. విజయమ్మ మీద కూడా పోటీ చేసి బై ఎలక్షన్స్లో ఓడిపోయారు. బట్ వివేకానంద రెడ్డి వచ్చినప్పటికీ అప్పటికే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పాతుకుపోయినారు కాబట్టి వివేకానంద రెడ్డికి అంత ప్రయారిటీ దక్కలేదు. ఆ ఈగోసే ఆ తర్వాత రోజుల్లో ఆయన హత్యకు కూడా కారణమయ్యాయి అనేది అందరికీ తెలుసు. అక్కడి నుంచి చూసినట్లయితే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి మరోసారి అవినాష్ కడప ఎంపీగా గెలిచారు. అండ్ దెన్ అక్కడ ఆల్రెడీ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో కడపను తమ చేతుల్లో పెట్టుకోవడంలో, తమ గుప్పిట్లో పెట్టుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ని కూడా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి మేనమామ లాంటి వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. అప్పటికే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో దెన్ ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా పులివెందుల నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తూ వచ్చారు.
అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు కుప్పం మీద ఆయన చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. పెడతానికి ఒక కారణం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కుప్పం మున్సిపాలిటీని ఆ రోజు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఎప్పుడైతే రాయలసీమలో పూర్తిగా టీడీపీ డిమోరలైజ్ అయిందో 2019 ఎన్నికల్లో, అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కుప్పం మీదే ముందుగా ఫోకస్ పెట్టారు, చంద్రబాబు నాయుడు సొంత కాన్స్టిట్యున్సీ మీదే. ఎలాగైతే పార్టీ ఓటమి ఒక ఎత్తు, మంగళగిరి నుంచి లోకేష్ ఓటమి ఒక ఎత్తు అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి సైకలాజికల్గా టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేశారో, కుప్పం కాన్స్టిట్యున్సీని ఎలాగైనా తామే కైవసం చేసుకోవాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేశారు. అందుకే వై నాట్ కుప్పం అనే నిదానాన్ని తీసుకున్నారు. కుప్పానికి ప్రభుత్వం వైపు నుంచి నిధుల్లో వరద పారించారు. ఎక్కడో ఉన్న భరత్ని తీసుకొచ్చి ఆయన్ని ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఓడిస్తే మంత్రిని చేస్తానంటూ పాపం ఆర్కే తరహాలోనే హామీ ఇచ్చారు. అండ్ పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో కుప్పం బాధ్యతలు ఇచ్చి అనేక అరాచకాలకు అడ్డాగా కుప్పాన్ని మార్చేశారు. ఇక ఎన్టీఆర్ అభిమాన సంఘాలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసి చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేయించే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చారు. ఆఖరికి తన సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలంటేనే చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు కూడా అనేక అడ్డంకులు సృష్టించిన పరిస్థితుంది. అలా ఒక దారుణమైన వాతావరణం జరిగింది. అందుకే వైనాడు కుప్పం అనేది అంత కాన్ఫిడెంట్గా జగన్ మాట్లాడుతూ వచ్చేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కారణాలతోనే అంత కాన్ఫిడెంట్గా వైనాడు కుప్పం అనే నిదానం తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు వచ్చాయో అప్పుడు పులివెందుల లాంటి చోట జరిగిన ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా అంటే 11 జిల్లాలను కవర్ చేస్తూ ఎన్నికలు జరిగాయి. ఆ స్థానాల్లో రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కడప నుంచి రిప్రజెంట్ చేసి ఆయన ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అంటే అక్కడే జగన్ కంచుకోవడానికి బీటలు వారడం స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెంట్గా వైనాడు పులివెందుల అనే నినాదాన్ని తీసుకున్నారు. ఒక దశలో పవన్ కళ్యాణ్ వీళ్ళతో జతగలిసిన తర్వాత అసలు పులివెందుల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఇక బీటెక్ రవి లాంటి వాళ్ళని అక్కడ పెట్టి చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఒక దశలో బీటెక్ రవి నిజంగానే గెలిచిపోయారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు భయపడిన పరిస్థితుంది. పులివెందులను కాపాడుకోవాలని అంత ప్రయత్నం. ఎట్ ద సేమ్ టైం చూస్తే కడప ఎంపీగా ఉన్నారు అవినాష్. వివేకానంద రెడ్డి కేసులో ఆయన తండ్రి అరెస్ట్ అయి ఉన్నారు. సునీత పోరాట ఫలితంగా అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగిన ప్రచారం అంతే ఆ స్థాయిలో కూడా వెళ్ళడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ అండతోని తన బ్రదర్ని తప్పించగలిగారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే అవినాష్ మీద ఆ మచ్చ అలాగే ఉండిపోయింది. కాన్స్టిట్యున్సీలో కూడా అదే ఇమేజ్ ఉంది ఆయనకి, ఆ బ్యాడ్ ఇమేజ్ వివేకానంద మర్డర్ కేసు విషయంలో. ఇక అటు షర్మిల కాంగ్రెస్ నుంచి రిప్రజెంట్ చేసి ఎంపీగా ఆయన మీద పోటీ చేస్తే సునీత లాంటి వాళ్ళు ఆమెతో చేతులు కలిపి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా సీరియస్ క్యాంపెయిన్ చేశారు. ఆమె గెలవకపోయినప్పటికీ షర్మిల బట్ ఆ క్యాంపెయిన్ కూటమికి లాభించింది. ఈరోజు మనం చూస్తే పూర్తి స్థాయిలో డిమోరలైజ్ అయింది వైఎస్ఆర్సీపీ. అట్లాంటి పూర్తి స్థాయిలో క్రూషియల్ సిచ్యువేషన్లో కూడా కడప ఎంపీగా అవినాష్ గెలిచారు, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. కానీ కడపలో కంచుకోవడం మాత్రం పూర్తి స్థాయిలో బేట్లో వారిపోయింది. మెజారిటీ సీట్స్ కడప లాంటి ఒక సొంత సీటు కూడా ఈరోజు మాధవిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడి నుంచి గెలిచారు. అలా పూర్తి స్థాయిలో ఈరోజు టీడీపీ ఖాతాలో కూటమి ఖాతాల్లో పడిన పరిస్థితి అయితే ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కావచ్చు. ఇదొక ఎత్తు అయితే గెలిచిన తర్వాత ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమయ్యారో స్వయంగా తన కాన్స్టిట్యున్సీ పులివెందులకి వెళ్తే అక్కడ లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టులు అందరూ జగన్మోహన్ రెడ్డిని తరిమేసే పరిస్థితి. తమ బిల్లులు రాలేదు, బిల్లులు ఏం చేయమంటారంటూ ఆయన తిరుగుబాటు చేస్తే పులివెందుల్లో 2 రోజులు కూడా ఉండలేక బెంగళూరు పయనమయ్యారు ఆయన. అలా ఇంకోవైపు చూస్తే అటు వివేకానంద మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డిని సిబిఐ వెంటాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు సునీత ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా తన తండ్రి కేసును మళ్ళీ రీఓపెన్ చేయించాలంటూ ఆ స్థాయిలో ఆమె ఎఫర్ట్ పెడుతూ ఉంది. ఇక షర్మిల కూడా అక్కడ లోకల్ వాళ్ళందరితో కూడా మాట్లాడి తన ఆస్తి పంపకాల విషయం కావచ్చు, మిగతా విషయాన్ని పూర్తిగా జనంలోకి తీసుకెళ్ళి ఒక చర్చకి అయితే ఆస్కారం ఇస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఇవన్నీ కూడా ఒక సఫికేషనే. అవినాష్ రెడ్డి కేసుల వ్యవహారంతో ఒక దశలో పులివెందులకి ఇన్ఛార్జిగా అభిషేక్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేస్తే పాపం ఆయన అనారోగ్య కారణాలతో ఇటీవల మరణించారు. అది కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక సెట్ బ్యాక్గా మారింది. ఇక ఇదే సమయంలో పార్టీ అధికారంలో ఉంది. మరోవైపు తనని ఎంతో ఇబ్బంది పెట్టారు. ఒక దశలో తను చంపాలని కూడా బీటెక్ రవిని ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి. అందుకే ఈరోజు బీటెక్ రవి అంతే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. నీటి సంఘాల ఎన్నికలు జరిగితే మొత్తం టీడీపీ ఖాతాలోకి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి నిద్రపోయినా తన పేరే కలవరిస్తున్నారంటూ బీటెక్ రవి మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. మరోవైపు చూస్తే కడప ఏదైతే మున్సిపాలిటీ ఉందో అది మొత్తం కూడా పూర్తి స్థాయిలో టీడీపీ ఖాతాలోకి వచ్చేందుకు మాధవిరెడ్డి లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్గా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇలా అంతా అల్లకల్లోలంగా ఉంది పులివెందుల్లో పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లోనే కరెక్ట్ టైంలోనే చంద్రబాబు నాయుడు అక్కడ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ఎంట్రీ ఇవ్వడమే కాదు, ఈరోజు చూసినట్లయితే మహానాడుని అత్యంత కీలకంగా ఈసారి రాయలసీమలోనే పెట్టాలని నిర్ణయించారు. అది కూడా కడపలో. జగన్మోహన్ రెడ్డి సొంత గడపది, సొంత కంచుకోట అది ఆ ఫ్యామిలీకి.
అలాంటి చోట ఈ రోజున మహానాడు నిర్వహించడం, అది కూడా 3 రోజుల పాటు, అంటే అది నిజంగా వైఎస్ఆర్సీపీకి ఒక సెట్ బ్యాకే అనుకోవాలి. తమ బల ప్రదర్శన అనుకోవాలి. టీడీపీ నుంచి ఒక మహానాడు అనేది తమ బల ప్రదర్శన. అలాంటి బల ప్రదర్శనను, అది కూడా అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఈరోజు కడప లాంటి చోట కనుక అలాంటి ప్రయత్నం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి నిజంగా సెట్ బ్యాకే. ఈరోజు ఓడిపోయి పార్టీ అల్లకల్లోలంగా ఉన్న సమయంలో ఇలాంటి ఇనిషియేషన్ టీడీపీ వైపు నుంచి రావడం, అది జగన్మోహన్ రెడ్డి నిజంగానే డైలమాలో పడేస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు తీసుకున్న వైనాడ్ పులివెందుల అనే నినాదాన్ని ఈరోజు అదే వేదిక మీద నుంచి టీడీపీ వర్కౌట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు కడపలో పార్టీ పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో కడప వేదికగానే ఆ మహానాన్ని అనౌన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి పించి చేసే ప్రయత్నం అయితే చేస్తుంది కూటమి సర్కార్. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కంచు కోటను బద్దలు కొట్టేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని అక్కడ కాపాడుకునే ప్రయత్నం చేస్తారన్నది ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.